మధు టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డేంజర్లో ఉన్నారా? గులాబీ మాస్కు ఏమైంది? కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్కు ఏమైందన్న అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మాజీ సీఎం కేసీఆర్ను ఏం చేశారో అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారన్న దానిపై తెలంగాణ ప్రజానీకంలో చర్చ మొదలైంది. కేసీఆర్ కనిపించట్లేదని, అసలు ఆయన బానే ఉన్నారా, బాగుంటే బయటకు రావాలి కదా అంటూ ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీ కాంక్షతో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ను ఏం చేశారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ను గొంతు పిసికి చంపేసిండేమో, నెత్తి పగలగొట్టి ఏమైనా చేశాడేమో అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం వల్లే అనుమానపడాల్సి వస్తోందని కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అప్పుడెప్పుడో అసెంబ్లీకి వచ్చారని, మళ్లీ ఇప్పటిదాకా రాలేదంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ కనబడడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా సురేఖ చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ పార్టీ అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఆయన ఫోటోలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.